హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ కిచెన్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. వేరే స్టైల్లో, నా స్టైల్లో చూపిస్తాను. గోంగూర ఇది ఒక 10 రూపీస్, ఇది ఒక కందిపప్పు, ఒక చిన్న గ్లాస్ కందిపప్పు. దీనికి తోడుగా ఇదండి ఒక గ్లాస్ అంతా, చిన్న గ్లాస్ శనగపప్పు. కొంచెం ఎక్కువ తీసుకోవాలి కందిపప్పు, తక్కువగా శనగపప్పు తీసుకోవాలి. రెండు కలిపి చేసుకోవాలి. ఇదిగోండి ఒక 2 టమాటోస్, మెంతికూర మెయిన్ అండి, మెంతికూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి. ఇప్పుడు ఈ కందిపప్పు శనగపప్పు ఉంది కదా, శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి. ఇదండి కందిపప్పు శనగపప్పు వేసుకుంటే గోంగూర పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. శనగపప్పు చాలా టేస్ట్ ఉంటుంది కదండి. కొంచెం ఒక 1.5 కందిపప్పు వేస్తే ఒక హాఫ్ శనగపప్పు వేసుకోవాలి గోంగూర పప్పుకి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది కదా, ఎక్కువ ఉడకకూడదండి, కొంచెం అట్లా పలుకు పలుకుగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుంటాం తగినంత. ఇద్దరు రాళ్ళు ఉప్పు వేస్తున్నాం చూడండి, లైట్గా మెదుపుకోండి. ఇదండి ఆయిల్ వేడెక్కింది కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు. దీంట్లో ఫ్లేవర్ బాగా వస్తుందంటే వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి. ఇదండి 7-8 పాయలు వేసాను చూడండి, వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. కానీ నేను 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర చిప్పట్లాడాయి కదా. ఇదండి కరివేపాకు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ చక్కగా వస్తుంది. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి లేవని వేయలేదండి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక 3-4. ఇది గోల్డ్ కలర్లో రానియాలి. వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిదండి. నేను ఎక్కువనే వేస్తాను పప్పులో మామూలుగా కూడా. ఒకసారి నా స్టైల్లో పప్పు చూడండి. మెంతికూర, గోంగూర, శనగపప్పు, కందిపప్పుతో. మనం గోంగూర పప్పు ఎప్పుడు కాకుండా ఈ స్టైల్లో చేసుకోండి, పప్పు చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా చేస్తే. ఒకసారి నా స్టైల్లో చూడండి. వేగిపోయింది కదా, కొంచెం కలర్ సువాసన వస్తుంది. అంతే అండి. ఇదండి పప్పు బాగా గుమాసింది.